వల్లూరులోని పేస్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం నుండి ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సర తరగతులు ప్రారంభమైనాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎఫెక్ట్రానిక్స్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ దాసరి రామకృష్ణ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, నేటి పోటీ ప్రపంచంలో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు తమ వృత్తి విద్యా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని, ఉన్నత ఉద్యోగాలు సాధించడానికి అవసరమైన అన్ని సదుపాయాలు పేస్ కళాశాలలో ఉన్నాయని తెలియజేశారు. విద్యార్థులందరూ ఈ సౌకర్యాలు అన్నింటినీ ఉపయోగించుకుని భవిష్యత్తులో ఉన్నతమైన ఉద్యోగాలు సాధిస్తారని ఆకాంక్షను వెలుబుచ్చారు. నూతన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ, మా కాలేజీ మీద నమ్మకం పెట్టుకుని ఆప్షన్లు పెట్టుకుని 100% అడ్మిషన్లకు భర్తీకి సహకరించిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని, గమ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మీ బ్రాంచుల్లో ఉత్తమ ప్రతిభను కనపరచాలని, మన కాలేజీకి, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీవీకే మూర్తి మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో, సానుకూల దృక్పథంతో, మంచి ఆలోచనలతో రాణిస్తే ఉన్నత స్థాయిలో రాణించగలరని, దానికి తగ్గట్టుగా అన్ని విధాలుగా మీ పిల్లలను అభివృద్ధి చేస్తామని విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో డీన్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ కె రూపా అకేష్, డీన్ అకాడమిక్స్ సివి సుబ్బారావు, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, డీన్ ఆఫ్ స్టూడెంట్స్ అఫైర్ డాక్టర్ ఆర్ వీరాంజనేయులు, అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ ఎం రమణబాబు, డీన్ ప్రథమ సంవత్సరం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సజేషాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. So whatever interests you, you can join from the first year itself, and it's not just academics, just training and placements. Space is abundant opportunities. Space has abundant opportunities. Placement make eppudu vastudi ante you have to be determined to getting a good job right from the first year. I request all the parents, మీ పిల్లలకి మీరు ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ a laptop. మీరు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ లోనే వెరీ సూన్ వాళ్ళకి ఒక ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తే మేము ఇచ్చే ట్రైనింగ్ కి ఇన్లైన్ అయ్యి వాళ్ళు దే కెన్ హ్యావ్ లైక్ హ్యాండ్స్ ఆన్ ప్రోగ్రామింగ్, ప్రాజెక్ట్స్ చేయటము, సర్టిఫికేషన్స్ చేయటము, గ్లోబల్ సర్టిఫికేషన్స్, వీల్ గైడ్ దెమ్. మేము వాళ్ళకి ఒక కెరియర్ పాత్ వేస్తాం ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ నుంచి కూడా. ఇట్స్ నాట్ ప్లేస్మెంట్ ఈస్ ద మ్యాటర్ ఆఫ్ ఫైనల్ ఇయర్. Just like we write our exams, one night preparation to every placement radu. We will give you a roadmap how to get a placement. We'll there too. We at PACE we have a department of training and placements with 18 trainers of all verticals. We have aptitude trainers with us, we have technical trainers, and we have communication trainers, verbal trainers. So emerging technologies అన్నిటికీ కూడా ఇండస్ట్రియల్ ట్రైనర్స్ వచ్చి ఇక్కడ మన దగ్గర ట్రైన్ చేస్తుంటారు. సేఫ్టీ, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్. We invite industrial trainers here. We will give you a roadmap on how to get a placement before you pass out of this college. Firstly, to all the freshers, I give you a warm welcome. I don't know how excited you are to start your journey here at PACE. But when we were freshers, we were really excited to start our BTech journey here at PACE. And you know what? Our excitement has never faded out. PACE has never let our excitement fade out. From the moment we arrived, every day and every second, PACE has welcomed us with new opportunities, exciting experiences, and great learning through all these years. And also, PACE has stood as a beacon of excellence in nurturing students, encouraging student talent, and also giving beautiful opportunities and experiences to students. And firstly, I'd like to congratulate all of you for selecting PACE as your career growth opportunity. Here, PACE is a very good opportunity for all you to gain valuable insights, and PACE gives you very much opportunity. And I feel you are having a great opportunity, but here time flies very fast. It feels like yesterday I have been sitting like you and attending my
inauguration function just like you guys. But today I'm here to welcome you. But time is really fast here. I don't know how I completed my 3 years. It's very great journey for me. So studying BTech is not just attending college, getting marks, or gaining admits. It's about gaining some knowledge and making you much better than yesterday. సో ఈరోజు పేస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒంగోలులో ఫస్ట్ ఇయర్ బీటెక్ క్లాస్ వర్క్ని ఇనాగ్రేట్ చేశాము. సో దీనికి అందరూ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అందరూ రావడం జరిగింది. అలాగే ఈరోజు మాకు ఎలక్ట్రానిక్స్ కంపెనీ CEO గారు దాసరి రామకృష్ణ గారు వచ్చి మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్తో షేర్ చేశాము. సో ఇక్కడ బేసికల్గా వాట్ వీఆర్ డూయింగ్ అని అంటే ఇంజనీరింగ్లో చేరే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎన్నో ఆశలతో వాళ్ళు జాబ్ కావాలి, ఈ 4 years మేము వర్క్ చేసిన తర్వాతనే ఆశతో వస్తారు. కాబట్టి డెఫినెట్గా మేము అందరికీ సజెస్ట్ చేసేది ఒకటే, బ్రాంచెస్తో సంబంధం లేకుండా టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా చదువుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలనే ఆలోచనతో వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా డెఫినెట్గా జాబ్ అనేది డెఫినెట్గా ఉంటుంది అవకాశాలు. అలాగే జాబ్తో పాటు హైయర్ ఎడ్యుకేషన్ ఉంటుంది, తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ఇస్తున్నాము. సో దీనికి తగినట్టుగా ఏదైతే మోర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఇవ్వడానికి మేము ఇన్ఫాని ఎవ్రీ ఇయర్ ఇంప్రూవ్ చేసుకున్నట్టు ఈ ఇయర్ కూడా చాలా ఇన్ఫాని సెట్ చేస్తున్నాం. కాబట్టి స్టూడెంట్కి మోర్ ప్రాక్టికల్ అవర్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే రీసెంట్గా ఎవ్రీ ఇయర్తో కంపేర్ చేస్తుంటే ఎన్నో కంపెనీస్ వస్తున్నాయి. సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ కూడా చేంజ్ అవుతున్నాయి ఇయర్ బై ఇయర్. సో ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ అన్నీ కూడా మేము ఇండస్ట్రీతో ఇచ్చిన సజెషన్స్ తోటి వాటన్నిటిని కూడా మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ స్టూడెంట్స్ని ఒక మంచి సిటిజన్గా తయారు చేయడానికి ప్లాట్ఫామ్ ఏర్పరుచున్నాం. కాబట్టి డెఫినెట్గా పేరెంట్స్ కూడా ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తున్నాము. డెఫినెట్గా మీ స్టూడెంట్స్ మంచి భవిష్యత్తులో మంచిగా సెటిల్ అవుతారని ఆశిస్తున్నాం. ఈ మామూలుగా పేస్ ఇంజనీరింగ్ కాలేజీ ఒక రూరల్ ఏరియాలో ఉన్న స్టూడెంట్స్కి గ్రోత్కి ఉపయోగపడుతుంది. ఎందుకంటే జనరల్గా రూరల్ పీపుల్కి గ్రోత్, ఇంక్లూజివ్ గ్రోత్ కావాలంటే ప్రతి ఏరియాలో కూడా రూరల్ ఏరియాస్లో మంచి ఇంజనీరింగ్ కాలేజెస్ కనుక వస్తే ఆటోమేటిక్గా రాష్ట్రం అంతా గ్రో అవడానికి స్కోప్ ఉంటుంది. ఆ విధంగా నేను పేస్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యానికి అభినందనలు ఇస్తున్నాను. పోతే ప్రతి స్టూడెంట్ కూడా నేను నేర్చుకోవాలి, నేను గ్రో అవ్వాలి అనే తపన ఉన్నప్పుడే నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అట్లా ఉన్నప్పుడు ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే టాలెంట్ డెవలప్ చేసుకోకపోతే మాత్రం వాళ్ళకి జాబ్స్ అనేది రావు. కాబట్టి పేరెంట్స్ కానీ పిల్లలు కానీ వాళ్ళు ఆలోచించి వాళ్ళ గ్రోత్కి సబ్జెక్ట్ డీప్గా నేర్చుకోవటం, దాన్ని ఎట్లా ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలి అనేది నేర్చుకుంటే ఈ రోజున్న సిచ్యువేషన్లో చాలా జాబ్ ఆపర్చునిటీ ఉన్నాయనేది భావిస్తున్నాను. థ్యాంక్ యూ.